చూసారా మీరా గారి చేతులు నల్లగా కాలేదు. అంటే తను దొంగతనం చేయలేదు. అనవసరంగా మీరే తనని నిందించారు. ఇప్పుడు నేను చేతులు పెడతాను. నా చేతుల కలర్ అయినా మారుతుందో లేదో చూస్తాను. చూసారా, నా చేతులు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. అంటే నేను కూడా దొంగతనం చేయలేదు. నాన్న, అమ్మ, ఇప్పుడు మీరు పెట్టండి. మోయా నేను కూడా చేతులు పెడతాను. పెట్టరా బుజ్జి, ఇక్కడ ఎవ్వరిని వదిలేది లేదు. అందరూ సమానమే. పెట్టే. హే, నా చేతుల కలర్ మారలేదు. అంటే నేను కూడా దొంగతనం చేయలేదు. అదితి, నువ్వు చేతులు పెట్టు. నేనెందుకు పెట్టాలి గౌతమ్? నేనేమి ఇంటి మనిషిని కాదు కదా. ప్రతిసారి మా ఇంటి విషయాల్లో తలదూరుస్తున్నావు కదా, నిన్ను కూడా నమ్మడానికి వీల్లేదు. పెట్టు. చూడు, నా చేతుల కలర్ మారలేదు కదా. ఎంతైనా కార్తీక్ అన్నయ్య ఇంటి అల్లుడు కదా గౌతమ్. ఆయన ఎందుకు అవమానించడం? ఆ గాజులు పోతే పోయాయి. అవునరా, ఆ మీరా అయితే దొంగతనం చేయలేదని తెలిసిందిగా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాం అక్క? మీరా గారు దొంగతనం చేశారని తనని నానా మాటలు అని ఇంట్లో నుంచి గెంటైపోయారు. ఇప్పుడు బావ చేతులు పెట్టను అంటున్నాడు. అందరితో పాటు బావ కూడా చేతులు పెట్టాల్సిందే కదా. కుదరదంటే ఎలా? పెట్టు బావా. కార్తీక్, మావయ్య, గాజులు దొరికేసాయి. ఇదిగో మావయ్య, నీ గాజులు దొరికాయి. నీ గదిలోనే ఉన్నాయి మావయ్య. మంచం కింద పడిపోయాయి. ఈ గాజుల్ని నువ్వెలా చూసావు బుజ్జి? నేను పైకి వెళ్ళి బాల్తో ఆడుకుంటున్నాను. బాల్ ఏమో బెడ్ కిందకి వెళ్ళిపోయింది. బాల్ తీసుకోబోతూ ఉంటే అదిగో ఆ గాజులు బెడ్ కిందకి కనిపించాయి. ఏంట్రా, అవి అహల్య కోసం కొన్న గాజులే కదా? అవునా? ఆ గాజులే. నీ రూమ్ అంతా వెతికేనన్నావు కదరా, గాజులు పోయాయన్నావు. ఇప్పుడు మంచం కింద ఎలా వచ్చాయి? సరిగ్గా చూసుకోవాలి కదా. అమ్మయ్యా, నేను బతికిపోయాను. అయితే గాజులు దొరికాయి కదా, ఇంకా నేను నీళ్ళలో చేయబెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆశ్చర్యంగా ఉంది. నేను నిన్న గది మొత్తం వెతికాను, అప్పుడు కనిపించలేదు. మంచం కిందకి ఎలా వెళ్ళే? రేయ్, ఏం జరిగిందో మీ ఇద్దరికీ అర్థమైంది కదా. అయినా మీ ఇంట్లో మీరు దొంగతనం చేయడం ఏంటి?
ఎంత నా మీద కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తారా? ఈ చిన్న పిల్లాడికున్న మంచి మానవత్వం కూడా మీకు లేవా? మేజర్ అర్జున్ ప్రసాద్ గారి కూతురు అల్లుడు సొంత ఇంట్లోనే దొంగతనం చేశారు అని బయట తెలిస్తే మీ పరువు గౌరవం ఏం కావాలి? అర్జున్ సార్, సుభద్ర మేడం గారు, గౌతమ్ గారు ఎంతగా కుమిలిపోతారు. ఏంటి అవంతిక గారు, అలాంటి గొప్ప తండ్రికి కూతురుగా పుట్టి మీ భర్తని ఇలాంటి పనులు చేయమని ప్రోత్సహిస్తారా? ఇది ఎంత పెద్ద తప్పో మీకు అర్థమవుతుందా? మీ కారణంగా అర్జున్ ప్రసాద్ సార్, సుభద్ర మేడం, గౌతమ్ గారు తల దించుకోకూడదని మీరు చేసిన దొంగతనం బయట పెట్టలేదు. కానీ ఇంకొకసారి ఇలా చేశారంటే ఊరుకోను. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, అది గుర్తుపెట్టుకోండి. విన్నారుగా, మీరా అంటే చూడ్డానికి అహల్య అత్తలా ఉన్నా అహల్య అత్తంత స్లో కాదు. మీరా అంటే సో షార్ప్. ఆ ఆంటీతో పెట్టుకుంటే అంతే. ఎలాంటి కొడుకుని కన్నావే నువ్వు? అసలు వీడు మన కడుపుని ఎలా పుట్టాడే? మీరా మనకే వార్నింగ్ ఇస్తుందా? చెప్తా దాని సంగతి.